నమస్తే. కోల్ బెల్ట్ అంటేనే నిరుద్యోగులకు ఆవాసంగా మారింది. అట్లాంటి కోల్ బెల్ట్లో ఉద్యోగాలు కల్పించేది పోయి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. ఎవరైతే కార్మిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఉందో 45,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చిన కార్మిక శాఖ మంత్రికి ప్రధాన కార్మిక క్షేత్రమైన మందమరిలో సింగరేణి సెక్యూరిటీ గార్డ్స్ ఒక 216 మందిని తీసేసి రోడ్డు మీద పడేసి ఈ యాజమాన్యం చోద్యం చూస్తున్నది. కార్మిక సంఘ నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక సిఐటియు ఇవాళ టీబీజీ కేసు తప్ప. అయితే ప్రధానంగా ఇటు మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఒకవేళ సాల్వ్ చేయాలనుకుంటే ఆ 216 మంది కార్మికులని 216 కుటుంబాలని అంటే దగ్గర 700 మందిని ఈజీగా ఆదుకోవచ్చు. కానీ సింగరేణి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందులో సింగరేణి కుట్ర కూడా ఉండొచ్చు. ఎందుకంటే 12 సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన వారిని ఒకేసారి రోడ్డు మీద పడేయడం అంటే నిజంగా చాలా దుర్మార్గం అని చెప్పొచ్చు. 28 టెండర్ పూర్తయింది. మార్చి నెలంతా చూశారు. ఇక కాదు అనుకొని వాళ్ళు ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఆ రోడ్డుకి ఎక్కినారు. కుటుంబ సభ్యులతో సహా జీఎం కార్యాలయాన్ని స్తంభింపజేస్తామంటున్నారు. ఏదేమైనా కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలే ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. కొల్వేల్ ప్రాంతాలైనా ఇటు రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, మందమరి అసలు నిజంగా ప్రజలు కూడా లేరు పెద్దగా. పక్క ప్రాంతాలంతా డెవలప్మెంట్ అవుతున్నాయి. ఆ ప్రాంతం నిర్వీర్యం అయిపోయింది. మందమరి గురించి చెప్పాలంటే నిజంగా కొంతకాలానికి మందమరి అనే ఒకటి ఉండే ఓ ఊరుండి అని చెప్పుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే గనులు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. పక్క ఊళ్ళకు పోయి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి పడుకునే పరిస్థితి ఉంది. నాయకులు దయచేసి దృష్టి పెట్టాలి. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించి ఒక స్టోరీ చేశాం, దయచేసి అందరూ చూడండి. ఈ ప్రాంత నిరుద్యోగులకు సంబంధించి మీరు మద్దతు పలకండి. అట్ ద సేమ్ టైం మన ప్రాంతపు ఛానల్, మన ప్రాంతపు మీడియా, దయచేసి మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వారందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్పీ మీడియా తెలంగాణ. థ్యాంక్ యూ. ఈ స్టోరీ చూడండి.
మనం ఇప్పుడు మందమర్రి సింగరేణి ఏరియాలో ఉన్నాం. యాక్చువల్ ఒక 5 రోజుల నుంచి ఇక్కడ సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన నిర్వహిస్తున్నారు. వారి ఉద్యోగాలను తీసేశారని, అసలు వారికి ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరు తీసేశారు, ఎందుకు ఈ ఆందోళన అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఆందోళన కాదు, 200 కుటుంబాలకి 216 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. మందమర్రి సింగరేణి ఏరియాలోని డిపార్ట్మెంట్స్లలో, ఏరియా హాస్పిటల్లో, ఓసీలలో వీళ్ళకి డైలీ జాబ్స్ అలొకేట్ చేస్తారు. ఏఎస్ఓ ఎవరైతే ఉన్నారో సింగరేణి మందమర్రి ఏరియాకు సంబంధించి జీఎం కార్యాలయంలో వీళ్ళకి డైలీ డ్యూటీస్ అలాట్ చేసి వీళ్ళకి చేసేవాళ్ళు. అయితే ఫిబ్రవరి 28లో వీళ్ళకి టెండర్ అయిపోయి ఇంకో టెండర్ కాల్ ఫర్ చేయాల్సి ఉంది. ఎవరైతే కాంట్రాక్టర్స్ మధ్యలో, ఈ ఏజెన్సీకి సంబంధించిన కాంట్రాక్టర్స్ మధ్యలో జరిగిన ఒక చిన్న లావాదేవీల వల్ల కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కావచ్చు, వీళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం జరిగింది. ఇప్పటి దాదాపుగా నెల నుంచి డ్యూటీల కోసం వెయిట్ చేసిన వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కారు. వీళ్ళకి సిఐటియు మద్దతు పలుకుతున్నది. ఆ నాయకులు వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి ఆందోళన ఏంటిది? ఇప్పుడు ఇక్కడ నిల్చున్న వాళ్ళంతా ఈ మందమర్రి పట్టణానికి చెందిన నిరుద్యోగ యువత. వీళ్ళందరూ కూడా ఈ సింగరేణి సంస్థ కొరకు తమ విలువైన భూములను ఇచ్చిన ల్యాండ్ లూజర్స్, భూ నిర్వాసితులు. రెండవది, ఇదే సింగరేణిలో కొన్ని సంవత్సరాల నుండి కూడా పనిచేసిన సింగరేణి కార్మికుల పిల్లలు. మూడవది, ఈ ఓసీల వల్ల ప్రభావితమయ్యే ఆ ప్రభావిత కార్మికులు. వీళ్ళే ఈరోజు ఈ సింగరేణిలో ఒక ప్రైవేటు కాంట్రాక్ట్ పద్ధతిలో సింగరేణి మేనేజ్మెంటు 2015లో డ్రాఫ్ట్ సిస్టమ్ ద్వారా విధిలోకి తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఎప్పుడు 2015లో సెక్యూరిటీ విభాగంలో మేనేజ్మెంట్ అవసరాల రీత్యా డ్రా సిస్టంలో కొంతమంది తీసుకున్నారు. సింగరేణి ద్వారానే తీసుకొని దాన్ని టెండర్ రూపకంగా కాంట్రాక్టర్కి ఇచ్చి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు విధులు కల్పించింది. వివిధ మైన్లలో వీటికి సంబంధించి విధులు కల్పించింది. అయితే అప్పటి నుండి టెండర్లు అనేక మారినాయి. ఒక 10 టెండర్ల దాకా మారింది. అంటే ఒక టెండర్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా కాల పరిమితితోనే ఉంటుంది. అట్లా మారుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం ఏంటంటే కాంట్రాక్టర్లు వేసే టెండర్లలో కొన్ని లోపాలు ఉండే. ఆ లోపాలను కూడా అసలు టెండర్ ప్రక్రియలో ఏమేమి పెడతారు, ఏది పెడతారు అనేది కరెక్ట్ పరిశీలన చేయకుండా వాళ్ళని టెండర్కి అనుమతి ఇచ్చే వరకు ఆ టెండర్ ప్రక్రియ అంతా పూర్తయి రేపు టెండర్ మొదలు కావాల్సిన పరిస్థితులలో ఇంకో వేరే కాంట్రాక్టరు అందులో ఆ కాంట్రాక్టర్కు ఉన్న లోపాలను గుర్తించి ఇవి ఉన్నాయి కాబట్టి మీరు ఎట్లా తీసుకున్నారో క్వశ్చన్ చేసేరాక కూడా మేనేజ్మెంట్కి అందులో ఉన్న లోపాలను గుర్తించలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు దాని కారణంగానే ఆ టెండరు ఆగిపోవడం జరిగింది. ఇంకో వ్యక్తికి ఇవ్వాలంటే ఆయన దగ్గర కూడా ఉన్న లోపాలను ఇంకో కాంట్రాక్టరు కోర్టులో కేసు వేసిండు. ఇట్లా ఏంటి ఆ లోపాలు ఏంటి అంటే కార్మికులకు ఏమన్నా నష్టం జరిగేటియా, లేకపోతే ఆర్థికంగా సింగరేణికి ఏమన్నా నష్టం జరిగేటియా? ఇప్పుడు టెండర్ ప్రక్రియలో ఒక టెండర్కు కాంట్రాక్టర్కు కావాల్సిన లైసెన్సులు కావచ్చు, ఈ వివిధ రూపాల పేపర్లు కావచ్చు, అందులో ఉన్న లోపాలు వాటిని నిశ్చితంగా పరిశీలించకుండా ఒక కమిటీ కూడా లేదు. టెండర్ ప్రక్రియను పరిశీలించే కమిటీ లేకపోవడం వల్ల ఈ లోపం జరిగింది. ఏదున్నా కాపీ ఫార్వర్డ్ అనే పద్ధతిలో నడుస్తుంది కాబట్టి అసలు వాళ్ళు ఏం వేస్తారు, దానికి కాలపరిమితి ఉందా లేదా, లైసెన్స్లకు అది ఎవరి పేరు మీద వేస్తారు, ఆ పేర్లు వాళ్ళ వివరాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూడకుండా వేయడం వల్లనే ఈరోజు ఈ 200 కుటుంబాలు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. అంటే ఇంకో కాంట్రాక్టర్ లోపాలను ఇంకో కాంట్రాక్టర్ చూపెట్టరాక కూడా మేనేజ్మెంట్ గుర్తించలేని పరిస్థితిలో ఉంది. ఇది మారాలి. ఇది మారకుండా రేపటి రోజుల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతం. ఇప్పుడు మేనేజ్మెంట్ 216 మంది కార్మికులకు సంబంధించి కంటే ఆ కాంట్రాక్టర్లు ఎత్తి చూపిన లోపాల మీద ఇచ్చేసింది కదా. ఇప్పుడు సింగరేణిని ఆస్తులను కాపాడడానికే మీరు పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఆపడం వల్ల సింగరేణి ఆస్తుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలా ఈ మధ్యకాలంలో కూడా టెండర్ అయిన తర్వాత మ్యాన్ పవర్ చాలా తగ్గిపోయింది. 4 కార్మికులు ఉండాల్సిన ప్రదేశంలో ఇప్పుడు ఓసీ ఉంది. ఓసీ కాడ ఒక 7-8 మంది గార్డ్స్ ఉండాలి. ఇప్పుడు 2-3 నడిపించే పరిస్థితి. మ్యాన్ పవర్ లేదు. మళ్ళీ సెక్యూరిటీ నుండి రిక్రూట్ అయిన వాళ్ళు కాకుండా జెండర్ మజులను కూడా పెట్టి ఇప్పుడు ఏదో నెట్టికి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు సెక్యూరిటీ గార్డులు ఇప్పుడు అంటే ఒక డ్రెస్ కోడ్ ఉన్న వ్యక్తి డ్యూటీ చేసిన దానికి మామూలుగా రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసి పెడితే ఎట్లుంటుందో ఆ తేడా స్పష్టంగా కనబడుతుంది. ఈ మధ్యకాలంలో కూడా చాలా దొంగతనాలు బయటకు వచ్చినాయి. కానీ దానికి కూడా కార్మికులను బలి చేసే పరిస్థితి కనబడుతుంది. అందుకే మేమేమంటున్నామంటే జీఎం గారు స్పందించి ఇక్కడ జరుగుతున్న లోపాలపైన విచారణ చేపియాలి తప్ప ఈ కార్మికులు. ఇప్పుడు మీరు ఈ డ్యూటీలకు సంబంధించి సింగరేణి అధికారులను ఎవరైనా సంప్రదించారా? మేము ఏఎస్ఓ గారు టెండరు ప్రక్రియ చూడాల్సిందంతా ఏఎస్ఓ గారు మాకు ఇంత మ్యాన్ పవర్ కావాలని టెండర్ కోడ్ చేసి జీఎం గారికి పంపిస్తారు.
జీఎం గారు దాన్ని ఫైనల్ చేసి కార్పొరేట్కి పంపిస్తే ఆడికి వెళ్ళి టెండర్ వస్తుంది. టెండర్ కాంట్రాక్టర్లు ఎత్తారు, దాన్ని లక్కీ డ్రా అనే ఏదో పద్ధతిలో వాళ్ళు తీసుకుంటారు. అయితే ఏఎస్ఓ గారి నుండి మాకు రిక్రూట్ కావాలని జీఎం గారికి పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాసెస్కు ఒక కాంట్రాక్టర్ కేసు వేయడం వల్ల అది లీగల్ ప్రాసెస్లో ఉంది అనే పేరుతోనే ఆపుతాడు. అయితే మేనేజ్మెంట్కు కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు సంస్థ అవసరాల కొరకు ఏదైనా ఇలాంటి తిరకాసులు జరిగినప్పుడు ఆ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్ పిలిచే అవకాశం ఉంది. అయినా కూడా పిలవకుండా దాన్ని కాలయాపన చేస్తారు. ఇది అంతా జీఎం గారు కొద్దిగా దాన్ని సానుకూలంగా స్పందిస్తే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. చాలా కాలం ఈ ప్రాంతంలో అసలు ఎంప్లాయ్మెంట్ లేదు, ఎక్కడెక్కడో డెవలప్మెంట్ అవుతున్నది కానీ కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించి బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణ డెవలప్మెంట్స్ లేవు, అంటే కొత్త ఉద్యోగాలు లేవు. ప్లస్ ఉన్న ఉద్యోగాలు తీసేయడం వల్ల స్థానికంగా వ్యాపారస్తులకు కావచ్చు, మీకు కావచ్చు, కుటుంబాలకు కావచ్చు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నది, దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు సిఐటియుగా? ఇప్పుడు మందమారి పరిస్థితి ఒక దుబ్బల గడ్డ లెక్క మారబోయే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మైన్స్ అన్నీ కూడా మొత్తం తగ్గిపోయినాయి, కొత్త మైన్స్ వచ్చే పరిస్థితి లేదు ఒకటి. రెండవది ఇక్కడ కొత్తగా ఉపాధి సృష్టించేటువంటి పరిశ్రమలు తెచ్చే పరిస్థితి కూడా లేదు. ఇటు పాలకులు కావచ్చు దీన్ని పట్టించుకునే దాంట్లో చాలా లోపం జరుగుతుంది. ఇప్పుడు కార్మికులంతా కూడా వలస పోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు కూడా ఈ ఉన్న కాస్త ఉద్యోగాలను కూడా ఈ పేర్లతో తొలగించడం వల్ల ఇక్కడ ఒక కార్మికులే కాదు, ఇక్కడ దీని మీద ఆధారపడ్డ ఒక వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే 2 నెలల నుండి ఉపాధి లేక వాళ్ళకు డబ్బులు రాకపోయేసరికి ఇక్కడ ఖర్చు లేక ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులంతా కూడా చాలా ఇబ్బంది పడతారు. మేము నిన్న మొన్న భిక్షాటన చేసినాం. భిక్షాటన సందర్భంగా ఆ ప్రజలు ఏమంటారంటే మీకు ఈ ఉపాధి లేకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అంతా కూడా మా మీద పడుతుంది, మా వ్యాపారాలు నడుస్తలేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఏం ప్రయోజనం? ఇక్కడ ఒక కార్మిక శాఖ మంత్రి, ఒక ఎమ్మెల్యే కాదు ఒక కార్మిక శాఖ మంత్రి ఉన్నా కూడా ఇక్కడ సమస్య పరిష్కారం అయితలేదు అని అంటే అసలు మనం ఎవరికి ఓట్లు వేస్తాం అనే పరిస్థితిలో ఈరోజు కార్మికులు కూడా అంటే సాధారణ ప్రజలు కూడా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు సరే, కార్మిక శాఖ మంత్రి మన ఎమ్మెల్యే ప్రాతినిధ్య వహిస్తాం మన చెన్నూరుకి, మీరు కలిసిండ్రా? కనీసం రిప్రజెంటేషన్ చేసినాం. సార్ మా పరిస్థితి ఇట్లా అయింది, 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, మీరు స్పందిస్తే మా సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది, మీరు స్పందించాలా సార్ అని మేము లెటర్ రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది. కానీ సారు ఇప్పుడు అందుబాటులో లేనట్టున్నాడు, జర్మనీ ఏటో వెళ్ళినట్టున్నాడు. కానీ స్పందించుంటే మా సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేది, స్పందించలేదేమో అనేది మాకు అనుమానం కలుగుతుంది. ఇదే విషయమై మాట్లాడడానికి బెల్లంపల్లి టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకులు ఇక్కడ మనతో ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఏం చేయబోతున్నారు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున? న్యాయంగా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి సింగరేణిలో ఏర్పడలేదు. దాదాపు 10-12 సంవత్సరాలు వాళ్ళ భూములు ఇచ్చి, జాగాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, సర్వం త్యాగం చేసి ఉపాధితోని మా భార్య పిల్లల్ని సాదుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మాట మాత్రం కూడా ఏమి చెప్పకుండా ఒకటేసారి మీ అందరికీ ఉద్యోగాలు లేవు పొమ్మనంటే వాళ్ళ వయసు అయిపోయింది, ఆ విధంగా వేరే దగ్గర పనిచేసే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళ పరిస్థితి ఏంది, ఎక్కడ పోవాలి? కాబట్టి ఇలా అందుకనే ఇలా చావైనా రేవైనా ఏదైనా పోరాటం చేయాలి అనే దాంతోనే ఈరోజు సింగరేణి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ కూడా దాదాపు 216 మంది రోడ్డు మీద పడి వాళ్ళ కుటుంబాలను సాదుకోవడానికి ఇలా న్యాయమైన పోరాటం చేస్తూ ఉన్నారు. దానికి మా టీబీజేఎస్ కేసు అనుబంధ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కాంట్రాక్ట్ కార్మికుల సంఘం బెల్లంపల్లి ఏరియా ప్రెసిడెంట్గా స్వచ్ఛందంగా నేను వచ్చి వాళ్లకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇలా ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నది, ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా ఉన్నది. ఇలా లేబర్ మినిస్టర్ సాక్షాత్తు ఈ కాన్స్టిట్యున్సీకి మరి మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని రోజులు 2 నెలలు అవుతుంది భిక్షాటనలు చేస్తున్న వాళ్ళ సమస్య మీద కనీసం మాట్లాడకపోవడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా సింగరేణి వెంటనే వాళ్ళందరినీ టెండర్ కాల్ చేసి ఐజిటీజీగా 216 మంది కార్మికుల్ని యథావిధిగా విధుల్లోకి తీసుకుంటామని బహిరంగ ప్రకటన చేయకపోతే ఈ పోరాటం ఒక్క మందమరికే కాదు, మొత్తం సింగరేణి వ్యాప్తంగా వ్యాపించి ఆ విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి గుర్తింపు సంఘం ఏఐటీసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ, తర్వాత లేబర్ మినిస్టరు సింగరేణి పూర్తి బాధ్యత వహించాల్సింది ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏ సంస్థలో పనిచేసినా కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేస్తేనే ఒకవేళ తొలగించాల్సి వస్తే 2-3 నెలల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో లేకపోతే పేమెంట్ ఇవ్వడమో ఏదో లాభం చేసి అంటే ఒకటేసారి రోడ్డున పడకుండా చేస్తారు కదా.
11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వీళ్ళకి ఇట్లా చేయడం వల్ల అసలు ఏం చెప్పబోతున్నారు మేనేజ్మెంట్స్ వీళ్ళకి? సింగరేణి మేనేజ్మెంట్ ఒక కుట్ర దాగిన దీంట్లో ఇలా కొత్తగా డిపెండెంట్ ఉద్యోగాలు కావచ్చు, వేరే వాళ్ళ వారసత్వ ఉద్యోగాలల్లో ఎక్కినటువంటి వాళ్ళందరూ ఇలా స్త్రీలు ఎక్కువ మంది, మహిళలు ఎక్కువ మంది సింగరేణిలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగం కల్పించాలని అంటే వీళ్ళ ఉద్యోగాలు వీకేయాలనేటువంటి ఒక కుట్ర దాగి ఉన్న దీంట్లో. అందుకనే వాళ్ళు వేరే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికే కుట్రపూరితంగా వీళ్ళ ఉద్యోగాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టెండర్ వేస్తారు కానీ దాంట్లో లీగల్గా లిటిగేషన్ పెట్టి టెక్నికల్ ప్రాబ్లం సృష్టించి కాంట్రాక్టర్ల మధ్యనే ఏదో ప్రాబ్లం ఉన్నదని చెప్పి టెండర్ వాయిదా వేసి ఆ విధంగా వీళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఓకే, కాంట్రాక్టర్ల మధ్య టెండర్లో లొసుగులు ఉన్నాయి, ఏదో ఉన్నాయి, వాళ్ళు చూసుకోవాలి. మేనేజ్మెంట్ ఏం చేస్తున్నది? మందమర్రి జీఎం గారు ఏం చేస్తున్నారు ఈ విషయమై? మందమర్రి జీఎం గారు ఏం చేస్తారనేది ఇప్పుడు మీరే చెప్పాలి. ఇప్పుడు వీళ్ళంతా 2 నెలల నుండి పోరాటాలు చేసి ఇచ్చేస్తూ ఉంటే మరి కనీసం మాట మాత్రం కూడా మాట్లాడకుండా ఆ విధంగా ఉండటం అంటేనే వీళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి మేనేజ్మెంటు సింగరేణి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు తప్పనిసరి టెండర్ కాల్ చేసి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత సింగరేణి మీద ఉన్నది. ఒకవేళ ఈ నెల 2 నెలల వరకు ఇలాగే ఆందోళన కొనసాగితే టీబీజీ కేసు పూర్తి మద్దతుగా ఉంటుందా వీళ్ళకి? తప్పకుండా ఒక్క బంధమనికే కాదు, ఇక్కడి నుంచి కొత్తగూడెం దాకా కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళ పోరాటం న్యాయమైంది. ఇలా ఒక్క మందమర్రి సెక్యూరిటీ గార్డ్సే కాదు కదా, ఇలా అనేక ప్రాంతాల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ పరిస్థితి కూడా ఇదే విధంగా అయితే వాళ్ళ పరిస్థితి ఏంది. కాబట్టి ఇది హెచ్చరిక. అందరూ ఏరియాలలో ఉన్నటువంటి సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డు మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. ఇలా నీకు వస్తుంది, రేపు నాకు వస్తుంది. కాబట్టి దీన్ని అందరం కూడా సమిష్టిగా ఎదుర్కోవటం వల్లనే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అన్ని సెక్యూరిటీ గార్డ్స్కు న్యాయం జరుగుతుంది. కార్మిక నాయకులతో కాదు, ఒక సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడదాము. ఎందుకంటే జీవితంలో ఉద్యోగం అనేది పోతే ఎట్లాంటి మానసిక వేదన అనుభవిస్తున్నారు అనేది తెలుసుకున్న వాళ్ళు కూడా కొంతకాలం చూసి కనుక ఇది కాకపోయి ఉంటే కుటుంబాలతో సహా రోడ్డు మీదకి వెళ్తామంటూ అనుకుంటున్నారు. తమ్ముడు, ఏం పేరు? మీ పేరు? రాజ్ కుమార్. ఎంతకాలం నుంచి సెక్యూరిటీ పనిచేస్తున్నావు? ఇప్పుడు ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి? మందమర్రిలో 2015 నుండి సింగరేణి సెక్యూరిటీ ఎస్ఎన్పిసిలో ప్రైవేట్ సెక్యూరిటీ గల వినియోగిస్తున్నాము. 2015 నుండి అనగా ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము అందులో విధులు కొనసాగిస్తున్నాము. మా ఓపెన్ కాస్ట్లో మా భూములు పోయినాయి తీసుకొని మాకు ప్రైవేట్ సెక్యూరిటీ గారిలో విధులు ఇచ్చారు. కానీ ఇప్పుడు 12 సంవత్సరాలు చేసిన మా విధులని టెండర్ అయిపోయిందన్న మాకు ఈ రోజు విధులు అనేది ఆపేయడం జరిగింది. అధికారులు నిరీక్షణ చేయడం వల్ల జీఎం సార్ కానీ మా ఏరియా ఎస్ఎస్ సెక్యూరిటీ ఆఫీసర్ కానీ కలిస్తే మీకు ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది మా టెండరు వస్తుందని మభ్యపెట్టడం వల్ల ఈ రోజుకు 220 కుటుంబాలు రోడ్ల పడి 2 రోజుల భిక్షాటన చేయడం జరిగింది. సర్పంచ్ మద్దతు వచ్చేసింది. మాకు విధుల్లోకి తొందరగా తీసుకోవాలి. మాకు ఈ ఆర్థిక పరిస్థితులు మా 200 కుటుంబాలు రోడ్లు పడకుండా మా పై అధికారులు జీఎం సార్ కానీ ఏఎస్ఎస్ సెక్యూరిటీ గారు కానీ మాకు అందరిగా మాకు పూర్తిగా మా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు తీసుకొని మాకు త్వరలో డ్యూటీలు తీసుకొని మాకు ఇప్పేయాలని కోరుతున్నాం. మరో కార్మికుడు సదానందం అడుగుదాం. అసలు ఏంటి, చాలా సీనియర్ గార్డ్ అంట ఇక్కడ. చెప్పండి సదానందం, అంటే మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదన్న. గత 2015 మందమర్రి ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో అప్పుడు ఉన్న జిఎం గారు అయినా మన సెక్యూరిటీ ఆఫీసర్ అయినా సెపి గారి ఆధ్వర్యంలో రేణుకశక్తి టెండరు వచ్చింది. అప్పుడు జిఎం ఆఫీస్లో మేము అందరం కలిసి సర్టిఫికెట్లు సబ్మిట్ చేసినాము. ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత 100 మంది చేసిండ్రు సర్టిఫికెట్లు. ఏది ల్యాండ్ లూజర్లు, ఎక్స్ ఎంప్లాయీలు, ఎంప్లాయీ సన్స్ అదరు తోటి 100 మందిని తీసుకున్నారన్న. ఆ సంవత్సరంలో 2015లో జిఎం అండ్ వార్ల, ఎస్ఎస్ఓ అండ్ వార్ల విత్ మన అప్పుడు రామ్ సారు మన ఎస్ఓటు జిఎం గారి ఆధ్వర్యంలో మన సింగరేణి గ్రౌండ్లో అప్పుడు దేహశుద్ధి అని చెప్పేసి రన్నింగు, హైటు, వెయిట్ చేసి అప్పుడు విధులకు తీసుకున్నారన్న. అవన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు 26 నుంచి 52, 52 నుంచి 90, 75 గోర్ఖా సెక్యూరిటీ వచ్చే వరకు 126 కేవీఎల్ఎన్ వచ్చే వరకు పోస్టులు పెంచుకుంటూ వచ్చారన్న. ఇప్పుడు ప్రస్తుతానికి 2024లో టెండర్ పిలిచిర్రు. ఏది మన వర్గీసు టెండర్ అయిపోతే కొత్త టెండర్ని పిలిచిన తర్వాత అది గోర్ఖా సెక్యూరిటీకి వచ్చింది. గోర్ఖా సెక్యూరిటీకి వచ్చిన తర్వాత ఆ సర్టిఫికెట్లు కరెక్ట్ లేవా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. పాత వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చిన వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మొన్న 2025లో మళ్ళీ కొత్త టెండర్ని పిలిచిన తర్వాత వాళ్ళది కూడా మన సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి వాళ్ళది కూడా సర్టిఫికెట్లు కరెక్ట్ లేవని చెప్పేసి మమ్మల్ని డ్యూటీలు ఆపారు. 2015 నుంచి
మేము డ్యూటీలు చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు మమ్మల్ని కాదనుకుంటా వేరే సింగరేణి జనరల్ మజూరులను వాళ్ళని వీళ్ళని తీసుకొని డ్యూటీలు నిర్వహిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మా 213 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మాకు వేరే ఉపాధి లేదు. 2015 నుంచి చేసి 12 సంవత్సరాల నుండి చేసిన వాళ్ళను ఇట్లా రోడ్డు మీద పడేసుడు ఈ సింగరేణి మన యాజమాన్యానికి కరెక్ట్ కాదు. మమ్మలను యథావిధిగా కొత్త టెండర్ నన్న పిలుచుకొని, లేకుంటే ఇప్పుడు ఉన్న టెండర్ నన్న వాళ్ళ సర్టిఫికెట్లు ఏమి ఉన్నాయి ఏంటి అనేది కరెక్ట్ చూసుకొని మమ్మల్ని యథావిధిగా విధులకు తీసుకోవాలని జిఎం గారిని, మా ఎస్ఎస్ఓ గారిని, టోటల్ సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామన్న మీ మీడియా ద్వారా. ఇంకొకటి, మేము నెల రోజుల బట్టి డ్యూటీ లేవు, మమ్మల్ని డ్యూటీల నుంచి ఆపేసిరన్న. జిఎం గారికి పోయి కలిసాము. కలిస్తే జిఎం గారు ఏమన్నారంట, వారం రోజులు ఆగండి, 10 రోజులు ఆగండి అని అట్లా మప్పి పెట్టుకుంటా చూసుకుంటా చెప్పుకుంటా మాకు వచ్చారు. సరే, పెద్దోళ్ళు ఎవరైనా జిఎం కానీ ఎవరైనా కూడా చెప్తాండ్రు కదా అని చెప్పేసి వినుకుంటున్నాం. ఏదో 15 రోజుల కింద స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు కూడా వచ్చారు. వారికి కూడా ఒక లెటర్ రూపకంగా, సార్ మా పరిస్థితికి ఇది, మేము జిఎం గారికి కూడా కలిసాము, మా పరిస్థితికి ఇది అని లెటర్ పూర్వకంగా కూడా ఎమ్మెల్యే వివేక్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇటు వీళ్ళు పట్టించుకుంటలేరు, ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటలేరు. నెల మీద 20-26 రోజులు అవుతుందన్న. మాకు ఎటువంటి ఉపాధి లేదు, ఏది లేదు. మేము దీన్నే నమ్ముకొని ఉన్నాము. ఇప్పుడు కార్మిక నాయకులు ఇతరత్ర కూడా అంటున్నారు, సింగరేణిలో కొత్తగా మళ్ళీ తీసుకునే అవకాశం లేదు, కుట్రపూరితంగానే వీళ్ళందరినీ తీసేసి మొన్న వచ్చిన కొత్త వాళ్ళని డ్యూటీలు వేస్తారంటారు. ఒకవేళ అలాగే జరిగితే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మా భవిష్యత్ కార్యాచరణ వాళ్ళని తీసుకొని ఏమన్నా మేము పోరాడతాం. ఎంత దూరమైనా కూడా పోరాడతాం. మేము పోరాడతాం. 126 పోస్టుల నుంచి 90 పోస్టులకు తగ్గించారు. ఇప్పుడు మా పరిస్థితి 90 పోస్టులు తగ్గించనే మా పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నది. మిగతా గార్డ్స్ అందరం ఎక్కడికి పోవాలి ఏంటిది? వాళ్ళు సింగరేణి వాళ్ళు తీసుకొని అన్న, వాళ్ళు జనరల్ మజూరులను తీసుకొని, కానీ మా పోస్టులు మాకు కేటాయించి మాకు మళ్ళీ 126 పోస్టులకు తీసుకోవాలని, ఒకవేళ తీసుకోకపోతే ఇట్లనే చేస్తే వాళ్ళు కాలవ్యాపారం చేస్తే మా భార్య పిల్లలతో జిఎం ఆఫీస్ దగ్గర కూర్చుంటామని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలుపుతున్నాను. చెప్పండి అన్న, ఈ సమస్యను అసలు ఎట్లా చూడవచ్చు, అసలు ఏం జరుగుతున్నది? ఒకవేళ ఈ పన్నే 216 కుటుంబాలు దగ్గర ఇంటికి ముగ్గురు వేసుకున్నా కూడా 1000 మందిని సింగరేణి ఇబ్బంది పెడుతున్నట్టే అనిపిస్తున్నది. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు అటు ఇటు అయినా కూడా సింగరేణి సెట్ చేయాలి. 12 ఏళ్ల నుంచి కూడా నడిపిస్తున్నది. ఎందుకు ఇట్లా చేసినట్టు? ఇది సింగరేణి కుట్ర అనుకుంటున్నారా, కాంట్రాక్టర్ల లోపం అనుకుంటున్నారా? ఇది నిజంగా చెప్పాలనుకుంటే ఇది సింగరేణి కుట్రనే. ఇది కూడా మళ్ళీ ఇంకా సింగరేణి టెండర్లు ఏదైతే కొత్తగా వేస్తున్నారో వాళ్ళది కరెక్ట్గా ఉన్నాయా లేవా, వాళ్ళ సర్టిఫికెట్లు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి అది చూసి టెండర్ ఇవ్వాలి, వాళ్ళని పిలవాలి. బట్ వాళ్ళ ఈ కరెక్ట్ ఉన్నాయా లేవా, వాళ్ళ మా దగ్గర నుంచి ఏమైనా తీసుకొని ఇట్లా చేస్తున్నారా కానీ మా పేద కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి ఈరోజు సింగరేణి యాజమాన్యం తలుచుకునేది. అది మేము కాకుండా చేస్తాము. అవసరమైతే మేము భిక్షాటన చేసిన ఇన్ని రోజులు అది మేము ఇంకా ముందుకు మా భార్య పిల్లని తీసుకొని జిఎం ఆఫీస్ ముంగట ధర్నా చేయడానికి మేము రెడీ ఉన్నామన్నా. ఎందుకంటే మా భవిష్యత్తు దాని మీదనే ఉంది. 12 సంవత్సరాల నుండి దాని మీద చేస్తున్నామన్నా. అదే పని మాకు. ఇప్పుడు మేము ఆ 15 సంవత్సరాల నుండి మా వయసు కూడా కొంచెం పెరిగింది. ఇప్పుడు మేము ఏ పని చేయని పరిస్థితిలో ఉన్నాము. కొత్త వాళ్ళని తీసుకుంటే మాకు అన్యాయం చేసినట్టు ఉంటుంది. మేము దేనికైనా మేము ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటామని మీ మీడియా ద్వారా తెలుసు. చాలామంది కార్మికులు ఇక్కడ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా బతకాలి, ఏం చేయాలి, అసలు ఇప్పుడు ఇన్ని రోజులు డ్రెస్ వేసుకొని మేము పనిచేస్తున్నామని చెప్పుకున్న మా కుటుంబాలకి, మా బంధువులకి ఇప్పుడు అసలు ఏం చెప్పుకోవాలి, ఎలా అని బాధపడుతున్నారు. ఒకసారి శ్రీనివాస్ అనే కార్మికుడు మాట్లాడదు. చెప్పండి శ్రీనివాస్, ఏంటి మీ ఆవేదన? సార్ మేము 2015లో జాయిన్ అయినా సార్. మేము సింగర్ కాంట్రాక్ట్గా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా అప్పటి నుంచి మేము విధులు కొనసాగిస్తున్నాం. ఎండనక వాననక ఎన్నో కష్టాలు భరించినాం మేము. పాములు నుండి దొంగలు ఎన్నో భరించినాం మేము. చివరికి టెండర్ పిలిచిన కొద్ది కాలయాపన చేసి వాళ్ళు మమ్మల్ని మబ్బ పెట్టుకుంటూ ఈ టైంకి పట్టుకొచ్చిండు వాళ్ళు. అయితే గత కాంట్రాక్ట్ నుంచి 2 సంవత్సరాలు కొనసాగిన వెంటనే మళ్ళీ మమ్మల్ని తీసుకుని కొనసాగించేది వాళ్ళు. ఇప్పుడు ఈ 2026 వచ్చేసరికి కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ లోపాలని చెప్పి వాళ్ళు కేసు తీసుకొని పెంచిండు. 126 పోస్టులకు కాకుండా 130 పోస్టులు పెంచి మాకు ఇచ్చిన టెండర్ ఇచ్చిండు. వాళ్ళ లోపాలని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ 130 పోస్టులను తగ్గించి 90 తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆ 90 కూడా మాకు లేకుండా చేస్తాను. మాకు 126 మందికి 126 పోస్టులు, పాత పోస్టులు యథావిధంగా కొనసాగించాలి. 213 మంది కుటుంబాలు ఉండేవాడే. ఇప్పుడు మేము మాకు వయసు అయిపోయింది, మేము చేయలేని పరిస్థితికి వచ్చినాం. ఎన్నో కష్టాలు భరించాము మేము. ఈ చివరికి రోడ్డు మీద పడి దయాధీనంగా ఆయన పరిస్థితి ఏర్పడేది మాది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు రాకుండా దయచేసి సీఎం గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మా ముందు దయచేసి మాకు యథావిధిగా మాకు పోస్టులు కొనసాగించి మమ్మల్ని విధులకు తీసుకోవాలని కోరుతున్నాం. మీరు చెప్పండి బాస్, అసలు ఏంటి పరిస్థితి ఏంది? రేపు మీరు భవిష్యత్తు మీద ఎట్లాంటి ఆందోళనతో ఉన్నారు? సార్, మేము ఈ మందమరి డివిజన్లోని ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో గత 12 సంవత్సరాల నుంచి మేము విధులు నిర్వర్తిస్తున్నాం.
ఇంతకుముందు మా స్నేహితుడు చెప్పినట్టే ఎండనక వాననక చలనక చాలా కష్టాలకు భరించి మేము ఒక 12 సంవత్సరాల నుంచి ఈ కంపెనీకి అంటే సింగరేణికి సేవ చేస్తున్నాం. మా తండ్రులు మా భూములు కోల్పోయినాం. మా తండ్రులు అంటే గతంలో మా తండ్రులు ఇక్కడ సింగరేణికి సేవ చేసిండ్రు చాలా సంవత్సరాలు, 50-60 సంవత్సరాల నుంచి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు అదే వారసత్వంగా మమ్మల్ని ప్రైవేట్ సెక్యూరిటీ వల్ల మేము ఇప్పుడు మమ్మల్ని తీసుకున్నారు. అలాగే భూ నిర్వాసితులను తీసుకున్నారు. ఎక్కడ భూములు మీ అన్ని? ఇక్కడ మన ఓసీలో పోయినాయి. ఓసీ కేకే ఓసీ ప్రభావితం అంతా. అయితే ఈ రకంగా మేము చాలా ఇబ్బందులకు మమ్మల్ని ఇప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కంపెనీ డ్యూటీలు ఆపేసిండ్రు. టెండర్ పిలిచిండ్రు. వాళ్ళకు ఏది మన వాళ్ళకు కాంట్రాక్టర్లకు వాళ్ళకు ఏదో అవకతవకలు ఉండి ఆ పేపర్ల వల్ల అవకతవకలు ఉండడం వల్ల వాళ్ళు చూసుకోక మమ్మల్ని ఈరోజు 213 మంది కుటుంబాలను రోడ్డున పడేసిండ్రు. మాకు ఏంటంటే మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మేము మా వయసు కానీ మా సమయాన్ని కానీ మేము చాలా సింగరేణికి మేము దారబోసినాం. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని మా కుటుంబాలందరికీ న్యాయం చేసి మమ్మల్ని యథావిధిగా 126 పోస్టులకు యథావిధిగా టెండర్ పిలిచి మమ్మల్ని యథావిధిగా ఖచ్చితంగా టెండర్ పిలిచి మమ్మల్ని యథావిధిగా డ్యూటీకి తీసుకోవాలని చెప్పి మా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సింగరేణి డివిజన్ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా మా అందరి తరపు నుంచి మా యొక్క విజ్ఞప్తి. కానీ మీ కుటుంబాల పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే నెల రోజుల నుంచి లేదు కదా పరిస్థితి ఎట్లా ఉంటుంది? నెల 15 రోజుల నుంచి మాకు కుటుంబాలు అంటే ఇప్పుడు ఎట్లుంటుంది సార్ మీకు తెలుసు కదా. ఇప్పుడు ఉద్యోగం లేకపోతే ఎట్లుంటుంది? మేము అదేవిధంగా ఇప్పుడు మాకు సిఐటియు ఆధ్వర్యంలో మేము నిరసనలు చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం. అదే ఒక 2-3 రోజుల నుంచి భిక్షాటన కూడా చేసినాం. ఇక ఉద్యోగం లేకపోతే రోడ్డున పడ్డ పరిస్థితి సార్ మీకు తెలుసుగా. అంటే మా అంత దయనీయమైన పరిస్థితి. కాబట్టి మాకు ఈ సింగరేణి అధికారులు కానీ ఆఫీసర్లు కానీ తగిన న్యాయం చేసి మమ్మల్ని యథావిధిగా 126 పోస్టులకు కానీ 213 మందిని ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకోవాలని మా సెక్యూరిటీ వాళ్ళందరి తరపు నుంచి నా యొక్క డిమాండ్. ఒకవేళ తీసుకోకపోతే ఇదే సిఐటియు ఆధ్వర్యంలో మేము ఎక్కడికైనా పోయి ర్యాలీ చేయడానికి కానీ ఇంకేమైనా చేయడానికి కానీ మేము అవసరమైతే కార్పొరేట్ కూడా పోయి మా సమస్యలు చెప్పుకొని మేము ముందు నిలబడడానికి మా సమస్యలు చెప్పుకోవడానికి చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళ ఆవేదన, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. బంధువులందరికీ జాబు ఉంది, 2 రోజులు సింగరేణిలో సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నామని చెప్పుకున్న వాళ్ళంతా ఒకవేళ అటు టైం మమ్మల్ని తీసుకోకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని వాళ్ళ మాటల్లో కనబడుతున్నది. అయితే ఇప్పుడు బయటికి చెప్పడం లేదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలతో పట్టుకొచ్చి కూడా రోడ్డుకి ఎక్కే పరిస్థితి కనబడుతున్నది. నిజంగా చెప్పాలంటే సింగరేణిలో ఇప్పుడు పాత ఏరియాలు, డిపార్ట్మెంట్లు, మైండ్స్ అవి చూసుకుంటుంటే రాత్రిపూట పాములు, చలి, ఎండ, వాన అన్నీ కూడా ఓర్చుకొని వీళ్ళంతా సింగరేణిని కాపాడిన వాళ్ళకి చెప్పుకోవచ్చు. సింగరేణి మేనేజ్మెంట్ ఎలాంటి బేసిజాలకు పోకుండా ఇక్కడ ప్రాంత ఎమ్మెల్యే ప్లస్ కార్మిక శాఖ మంత్రి ఎలాంటి ఇది పోకుండా ఒక మానవతా దృక్పథంతో ఈ 216 మందికి ఉద్యోగాలు కల్పిస్తే నిజం చెప్పాలంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న మందమరిలో వారికి చాలా చాలా కృతజ్ఞత పడి ఉంటారు. ఒకవేళ అదే కనుక జరగకపోతే వీళ్ళంతా కూడా దేనికైనా తెగించట్టే కనబడుతున్నది. అట్లాంటి పరిస్థితి రానివద్దని అటు సింగరేణి యాజమాన్యం, ఇటు ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కోరుతున్నాం. చూస్తూనే ఉండండి DSP మీడియా తెలంగాణ.